సునాదస్వరము ఏప్రిల్ 28. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. కీర్తనలు 40 మొదటి 2 వచనములు. యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు పొందే మేళ్లను గురించి భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టానని చెప్పాడు. మరి కనిపెట్టడం అన్నది అంత సులభం కాదు. మనకు తొందరగా అన్ని పనులు అయిపోవాలని ఉంటుంది. మనం ప్రార్థన చేయగానే తొందరగా జవాబు రావాలి, ఈ సమస్య నుండి త్వరగా నేను విడుదల పొందుకోవాలి, అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా త్వరగా జరగాలని మనం కోరుతాం. అయితే భక్తుడు నేను సహనంతో కనిపెట్టుకొంటిని అని చెప్తున్నాడు. మరి దేవుడి కొరకు కనిపెట్టాలంటే ఎంతో సహనం కావాలి. ఆ సహనంతో ఆయన కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించాడు. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తూ కనిపెడతామో దేవుడు మన మొరను ఆలకిస్తాడు. నాశనకరమైన గుంటలో నుండి, ఆ చిగట దొంగ ఊబి నుండి ఆయన పైకెత్తుతాడు. మరి ఎటువంటి నాశనకరమైన తెగుళ్ళైనా, ఎటువంటి ఊబి వంటి స్థితి అయినా దేవుడు మనల్ని పైకెత్తుతాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచని రాయబడింది. మరలా పడిపోకుండా మనల్ని స్థిరంగా నిలబెట్టి నడిపిస్తాడు. మన నోట ఒక కొత్త కీర్తనను, ఒక కొత్త స్తుతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, దేవుని కొరకు కనిపెడతామో, అప్పుడు ఈ మేళ్ళన్నీ కూడా మనం పొందుకుంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు ఈ మాటలు చెప్పాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడాని. మరి మన ప్రభు మనం మొరపెడుతున్నప్పుడు ఆలకించే దేవుడు, మనకు న్యాయం తీరుస్తాడు, మనకున్న సమస్యల నుండి విడిపించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనకున్న ప్రతి పరిస్థితిలో సహనంతో కనిపెడదాం. దేవుడు తప్పక మన పరిస్థితిలోంచి విడిపిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎటువంటి నాశనకరమైన తెగుళ్ళైనా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితి అయినప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైంది లేదు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రతి సమస్య నుండి ఆయన విడిపించి మనము ఆయన స్తుతించులాగున ఆయన మనకు గొప్ప కార్యాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రభువా, మేమందరం కూడా సహనంతో మిమ్మల్ని కనిపెట్టుకొని మీ నుండి గొప్ప కార్యాలు పొందుకునే కృపను మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.